మహేశ్వాసో మహీభర్త శ్రీనివాస శతాం గతి అనిరుద్ధస్సురానందో గోవిందో గోవిదాంపతి. అనిరుద్ధ నకేనాపి ప్రాదుర్భవేషు రుద్ధ ఇది అన్నారు వ్యాఖ్యాత. ఎవరిని ఈ భూమి మీద ఆవిర్భవించకుండా ఏ శక్తి ఆపలేదో అదే అనిరుద్ధ శక్తి. నా నిరుద్ధ అంటే భగవంతుడు ఏ జీవికి ఏ జన్మ కర్మ ప్రణాళిక ప్రకారం ఇవ్వదలుచుకున్నా, లేదు కొన్ని వేల మంది కర్మల ఫలాలకి సమాధానం చెప్పడం కోసం తానే అవతరించదలుచుకున్నా ఎవ్వరూ అభ్యంతరం చెప్పలేరు. కాస్త విశాల భావంతో మనం ఆలోచిస్తే మన హిందూ మతంలోనే కాకుండా ఇతర మతాలలో అవతరించినటువంటి మహానుభావుల పుట్టుకలు జీవిత చరిత్రల్లో కూడా ఈ విశేషాలు కనపడతాయి. ఎంత ప్రయత్నం చేసినా సైతానులు కానీ ఇతర శక్తులు కానీ వారిని ఆపలేకపోయారు. అక్కడే మనం విశ్వమంతా విశాల భావంతో అర్థం చేసుకోవాలి. సనాతన ధర్మం అలాగే ఉంటుంది. భగవంతుడిని అర్థం చేసుకునే విషయంలో సంకుచిత భావాలు పనికిరావు. ఎంత విశాల భావంతో మనం అర్థం చేసుకుంటామో అంత పట్టుదలగా మన ధర్మానికి మనం అంకితమై ఉండాలి. అదే దేశభక్తి, అదే దైవభక్తి, అదే భారతీయత. అన్ని మతాలని మనం గౌరవిస్తాం, వారి భావాలను కూడా గౌరవిస్తాం. భగవంతుడు ఎక్కడైనా ఒకటే. వేరే దేశాల్లో యేసుక్రీస్తుగా పుట్టాడు అంటే ఆయన వేషం చూడండి మీరు, ఆ దేశాలకు తగినట్టు ఉంటుంది. మన దేశంలో మనలాగే మన దేవుళ్ళు పంచరే కట్టుకుంటారు, కిరీటాలు పెట్టుకుంటారు. మన దేవతాస్త్రులందరూ మన ఆడవాళ్ళలాగే చీరలు కడతారు. మన వేషధారణ అది. అంటే ఇక్కడ అలాగే ఎందుకు అవతరిస్తాడు? ఇక్కడ వాళ్ళకి అలా అర్థమైంది, అలా అయితేనే అర్థమవుతుంది. అక్కడ అలాగే అవతరిస్తాడు. ఎందుకు కాదనాలి మనం? అవసరం ఏమిటి? సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ వర్గంలోకి లాగాలని వారు, ఈ వర్గంలోకి లాగాలని వీరు. ఆ విషయంలో మా వాళ్ళు ప్రయత్నం చేయరు. నాకు బాగా నమ్మకం. ఎందుకంటే మేము పూర్తిగా నమ్ముతున్నాం. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఎవరు ఏ మార్గంలో నడిచినా అందరూ నా మార్గంలోనే నడుస్తున్నారయ్యా, నువ్వేం కంగారు పడకని భగవద్గీతలో చెప్పాడు 4వ అధ్యాయంలో. మేము దాని గురించి ఆలోచించం. అవసరం హిందుత్వం అర్థమైన వాడు ఆలోచించాడు. మహా అయితే వెళ్ళిన వాళ్ళని వెనక్కి తీసుకొస్తారు, అది వేరే విషయం. అది స్వధర్మాన్ని విడిచిపెట్టి అధర్మంలో ఉన్నవాడిని వెనక్కి తీసుకురావాల్సిందే, తప్పదు. అది మంచిది. అది స్వధర్మమే ఉండాలి. ఎందుకు వేరే ధర్మం పని ఏమిటి? ఇది వేరే వాళ్ళు కూడా, నాస్తికులు కూడా అందరూ అర్థం చేసుకుంటే అందరం బాగుంటామండి. ఎందుకు పట్టుదలలు వస్తున్నాయి? సంఖ్య పెంచుకోవడానికి. ఒక్క మాట చెప్పాలంటే సంఖ్య పెంచుకోవడానికి. సంఖ్య పెంచుకుని ఏం చేస్తారు? ప్రపంచం అంతా కొట్టుకు చచ్చిపోదామండి. లవ్ జిహాద్ పేరు మీద అట్లా లాగేస్తారా? ఆయా వర్గాలకి తాయిలాలు తాంబూలాలు ఇవ్వడం పేరు మీద చాపకింద నీరులా ప్రవేశించి పల్లెటూళ్ళలో లాగేస్తారా? ఏమైపోవాలి సనాతన ధర్మం? ఇంత విశాలంగా ఆలోచించే ధర్మం ఉందా అసలు? ఇన్ని గ్రంథాలు, ఇంతమంది దేవతా పురుషులు, ఎప్పుడు పుట్టిందో ఎప్పటి నుంచి ప్రవహిస్తుందో తెలియని ఒక పవిత్ర గంగా నది హిందూ ధర్మం అంటే. అయినా వాళ్ళ కోసం నేను ఒక మాట చాలా ధైర్యంగా చెబుతున్నాను. నా ధర్మం పట్ల నమ్మకంతో, అన్ని మతాల పట్ల గౌరవంతో. మీరు చెయ్యలేరు, మీ వల్ల కాదు. ఎందుకంటే దీని మీద ఎన్ని దాడులు జరిగాయో అంత ఇదిగా ఇది పడగ విప్పింది. ఇది ఆదిశేషుడు, మర్చిపోవద్దు. ఇది ఆది శేషుడు కూడా. ఆది నుంచి ఉన్నది ఇదే, శేషంగా ఉండేది కూడా ఇదే. ఈ విశాల భావం అర్థమైతేనే అన్నీ అర్థం. అంచిత అనిరుద్ధక నకేనాపి ప్రాదుర్భవేషు రుద్ధ నిరుద్ధ. అనిరుద్ధుడు పుట్టుక ఉదాహరణ అండి. అనిరుద్ధుడు పుట్టాలి అంటే ప్రద్యుమ్నుడు పుట్టాలి. ఆ లెక్కలవి. ప్రద్యుమ్నుడు పుట్టాలి అంటే శంబరాసురుడు పుట్టాడు, వాడిని చంపడానికి ప్రద్యుమ్నుడు పుట్టాలి. పుట్టనివ్వలేదు. రుక్మిణీదేవికి ప్రద్యుమ్నుడు పుడతాడని తెలుసుండి ఆ పుట్టిన శిశువును పుట్టినట్టు తీసుకెళ్ళిపోయాడు శంబరాసురుడు. శంబరమాయ తీసుకెళ్ళిపోయి వంటింట్లో ఇచ్చేశాడు. కూరండే సన్నాసిన. ఆశ్చర్యం. నాకేనాపి ప్రాదుర్భవేషు రుద్ధ అనిరుద్ధ. పుట్టుకునెవరూ ఆపలేరు. రాక్షసుల మాయలు పనిచేయవు అక్కడ. అందుకనే చెబుతున్నా, సనాతన ధర్మం పట్ల ఇతరులు ఎన్ని ఆకర్షణలు కల్పించినా నిలబడేది ఇదే, ఇది ఒక్కటే. ఎందుకంటే ఇంత విశాలంగా ఆలోచించడం కూడా మాకే తెలుసు. మేము ఇతర ధర్మాలను జరగొట్టాం, మమ్మల్ని జరగొడితే ఊరుకోం. మా భగవంతుడు మాకు అదే చెప్పాడు, నువ్వు ఎవరిని జరగొట్టవు, నీ జోలికి ఎవడన్నా వస్తే లేపేయి, మాట్లాడనేది అసలు. అలాగే ఉండాలి. అదే పౌరుషం. అందుకని జరిగేది జరుగుతుందని ఊరుకోవడం కాదు సనాతన ధర్మం, హిందూ ధర్మం అంటే. ఈ ప్రయత్నం గమనించండి. భగవన్ లీల ఎలా ఉంటుంది. వంటింట్లో పారేసాడు శిశువుని పట్టుకుడు, వండే కూర వండాయన నరమాంస భక్షణ. అక్కడ ఆ ప్రద్యుమ్నుడిని పెళ్లి చేసుకోవలసిన రతీదేవి వంటలక్కగా ఉందండి. ఏ ఆశ్చర్యం ఇదండి. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అంటారు దేవి భాగవతం. ఘటన సమర్థుడు, ఏం మహానుభావుడు అండి దేవుడు అని అనుకున్న జరుగుతుంది. అక్కడుంది. అక్కడ
ఆయన పెళ్లి చేసుకోవాల్సిన రతీదేవి ఆ పిల్లాన్ని కాపాడింది. వేరే ఏదో కోసి ఉండేసింది. అదేదో భ్రమలో పడ్డాడు, వాడు అయిపోయాడు. అక్కడే పెరిగాడు ప్రద్యుమ్నుడు. పెరిగాక ఈ శంబరాసురుని వేసేసాడు. ఈ ప్రద్యుమ్నుడు ఎవరు? సాక్షాత్తు రుక్మిణి అన్నగారికి అల్లుడు. రుక్మి తన కూతుర్నిచ్చాడు. మళ్ళీ రుక్మిణి కళ్యాణంలో పెద్ద గొడవెట్టి అనవసరంగా మీసాలు గడ్డాలు పోగొట్టుకున్నాడు, కానీ తర్వాత పిల్లనిచ్చాడు. ఈ తర్వాత ఈ ప్రద్యుమ్నుడికి ఆ రుక్మి కుమార్తెకి పుట్టినవాడు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడికి కూడా మళ్ళీ రుక్మి తన మనవరాన్ని ఇచ్చాడు. అంటే మొత్తం మీద విషయం ఏమర్థమవుతుంది? నాకేనాపి ప్రాదుర్భవేషు నిరుద్ధ. భగవంతుడు అవతరించదలుచుకుంటే, ఆయన రాక్షస సంహారం కోసం ఎవరికైనా ఒక శక్తిని ఇవ్వదలుచుకుంటే దాన్ని ఎవరూ ఆపలేరు. అందుకే మనం ఏం చేయాలి? మనకేమిస్తాడో మనం ఎప్పుడు మనం పాత్రలు అవుతాం. ఏ క్షణాన్నైనా అవ్వచ్చు. ఏదో వానెప్పుడు కురుస్తుందని వానా వల్లప్ప వాణి తమ్ముడు చెల్లప్ప అని ఎదురు చూసినట్టుగా ఆ భగవత్ కటాక్షం కోసం మన శరీరాన్ని మన మనస్సును సిద్ధం చేసుకోవాలి. మనం పాత్ర శుద్ధిగా లేకపోతే అందులో పరవాన్నం పోస్తే మాత్రం బాగుంటుందా తల్లి? మన శరీరాన్ని మన మనస్సుని చిత్తశుద్ధితో దుష్కార్యాలు చేయకుండా అక్రమంగా సంపాదించకుండా అట్టి పెట్టుకోకపోతే భగవద్ అనుగ్రహం ప్రసరిస్తుందా? ప్రసరిస్తే మాత్రం ఏమైపోతుంది? కుళ్ళిపోదా? ఒరే అందులో నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చానరా, మరి పాత్ర బాగోపోతే నేనేం చేయనంటాడు ఆయన. అంచేతని అనిరుద్ధక నామాన్ని గుర్తుపెట్టుకుంటే మనం కూడా ఆ భగవత్ శక్తి మనలో ఉన్నదే అది వ్యక్తం కావడానికి సిద్ధంగా మన శరీరం అనే పాత్రను అట్టిపెట్టాలి. ఈ రాగద్వేషాలు పోగొట్టుకోవడం ద్వారా, సర్వసమభావాన్ని సాధించడం ద్వారా, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం ద్వారా, ఇతర మతాల వారిని చిన్నచూపు చూడకుండా ఉండడం ద్వారా మనం భగవత్ కటాక్షానికి అందరం పాత్రులు కావాలి. సురానందగా ఇలాగే సరిగ్గా ఎప్పటికప్పుడు రాక్షస సంహారం చేయడం కోసం రకరకాల అవతారాలు ధరించి దేవతలకు ఆనందం కలిగించాడు. అమృతాన్వేషణ చేయగా అదలచి దైత్యాదిత్యులీనా యదను శ్రమతో దర్చడి వేళలందునచడ రస్తవ్యస్తమై ఈ విశ్వములో చొచ్చితి అంటుంది సాగరఘోష కావ్యంలో. తరంగం చేత అనిపించను. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే వెనక అమృతం కోసం క్షీరసాగర మథనం జరుగుతూ ఉంటే అలా మధిస్తూ ఉంటే అస్తవ్యస్తం అయిపోయి కింద పడ్డాను. అదో భావన, కల్పన. కానీ అక్కడ మరి మందర పర్వతాన్ని మూసే రూపంలో ఈ స్వామి ఆది కూర్మం రూపంలో, లేకపోతే పరిస్థితి ఏమిటండి? అలాగా మత్స్యావతారం, కూర్మావతారం, మత్స్యకూర్మవరాహ నరమృగవామనాహర భర్గవ రామబల రామావతార అని పాడేవారు మా చిన్నతనంలో. ఆ తల్లి అలా పాడుతూ వంట చేస్తూ ఉంటే మా కూడా మత్స్యకూర్మవరాహ నరమృగవామనాహరి భార్గవ అని వచ్చేసింది ఆటోమేటిక్. అంతే. అదంటే కానీ అన్నం పెట్టరేమో అని. ఇప్పటికీ నాకు దశావతారాలు వరుసగా చెప్పాలంటేనండి ఆ పాట గుర్తొస్తుంది. నేను 2 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు మా అమ్మ పాడిన పాట అది. 50 ఏళ్ళు అయినా దాన్ని మర్చిపోలేదు. అంత ప్రభావం ఉంటుంది చిన్నప్పుడు నేర్పినవి. వాళ్ళకి ప్రత్యేక నేర్పక్కర్లేదమ్మా, మీరు పాడుకుంటూ ఉండండి, వాళ్ళకి వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఇప్పటికీ ఇంత మేధావి అంటారు, ధారణ అంటారు. నాకు ఆశ్చర్యం ఏమిటంటే దశావతారాలు ఎప్పుడైనా చెప్పాలి వరుసగా అంటే ఏమో వరుసలో మర్చిపోతాయేమో అని. ఆ చిన్నప్పుడు మత్స్యకూర్మ వరాగ నరమృగవామనాహరి భార్గవ రామబల రామావతార కృష్ణ కల్కి పరాత్పర అని గుర్తు చేసుకుంటానండి. ఇప్పుడు నేను చెప్పలేనా? అది అంతే, అలా పడిపోయింది మనసులో ఆ పాట. ఎందుకని 2 ఏళ్లప్పుడు నాకు కావాలని నేర్పలేదు ఎవరు, ఆవిడ ఏదో అనుకుంటూ ఉంటే నాకు వచ్చేసింది. అంచేతనమ్మా పాటలు వచ్చిన వాళ్ళు పాడండి, పద్యాలు వచ్చిన వాళ్ళు పాడండి. ముఖ్యంగా ఆడవాళ్ళకి నమస్కారం పెట్టి కోరుతున్నా. మగాళ్ళు చేసే పనులు కవు, మేము పాడితే వాళ్ళు పారిపోతారు. పాడండి, లేదా ఓ క్యాసెట్ అయినా పెట్టండి ఇంట్లో. ప్రవచనాలు కాదమ్మా, పాటలు పెట్టండి, సంగీతం పెట్టండి. పిల్లలు బాగుపడాలంటే సంగీతం బాగుంటారు, ప్రవచనాలు కాదు. వాళ్ళకి అర్థం కావండి. ప్రవచనాలు పెద్దవాళ్ళు వినండి. పిల్లలు బాగుపడాలంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం, సంగీతం, బాలమురళి గారి పాటలు ఇవన్నీ పెట్టాలి. బాలసుబ్రహ్మణ్యం గారు కూడా దేవుడి మీద పాడిన పాటలన్నీ పెట్టాలి. అవి అనుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి. అలాగా మనకేవో ఈ ప్రసంగాలు ఇష్టం కదా అని అవి పెట్టి వాళ్ళని బాధ పెట్టకూడదు. వాళ్ళకి ఎక్కువ అది. పిల్లలు ఉన్నారు అంటే ఇంట్లో పాటలు వినపడుతూ ఉండాలి. పద్యాలు కానీ, పద్యాలైనా ఎంత కఠినమైన పద్యమని వచ్చేస్తుంది వాడికి. కాస్త పెద్దవాళ్ళు వాళ్ళు లేనప్పుడు కూర్చొని ప్రసంగాలు వినండి హాయిగా, దానికే ఉంది. ఈ తేడా పాటించకపోతే పిల్లలకి రావాల్సిన సంస్కారం రాకపోగా ఈ ప్రవచనాల క్యాసెట్ అస్తమానం ఈ తల్లో తండ్రి వింటుంటే వాడికి వ్యతిరేకత కూడా వస్తుంది మా మీద. అదో ప్రమాదం. వాడికి అర్థం కాలేదు విషయం. ఆ జాగ్రత్త పడాలి. సురానందక గోవిందక, దీనికి చాలా చక్కని వ్యుత్పత్తి శంకరాచార్య చెప్పారు బహు చమత్కారంగా. గోవర్ధనోద్ధరణం జరిగాక ఇంద్రుడు కిందకి దిగి వచ్చి అహం కిలేంద్రో దేవానాం త్వం గవామింద్రదాం గతః
గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి భువి శాశ్వతం అన్నారు. ఓటమిని అంగీకరించి స్వామికి నమస్కారం చేసి, అహం కిల ఇంద్రో దేవానాం, నేను దేవతలకు ఇంద్రుణ్ణి, నా పదవి తీసేయకు, ఏదో ఫోన్లే పొరపాటు చేస్తూ చేశాను, ఏదో ఈ ఏటా వార్షికానికి పిలుస్తున్నారు కదా, తద్దినం భోజనానికి పిలిచినట్టు ఈసారి పిలవలేదే అనుకున్నాను అంతే, అంతకుమించి నాకేముందంటే, ఏం లేదయ్యా ఈసారి నేను వద్దని చెప్పాను, ఫోన్లేదు తండ్రి, నీకంటే నేను గొప్పవాడినా, నమస్కారం అన్నాడు. అహం కిల ఇంద్రో దేవాన, నా పదవి నాకు ఉండని, దేవతలకు ఇంద్రుడు నేనే. త్వం గవామింద్రతాం గత, ఈ గోవులకు నువ్వు ఇంద్రుడు అంటే గోవింద్ర కింద రావత్తు కూడా ఉంటుందన్నమాట అని పెట్టేయకండి, అదొక విశేషార్థం. ఎందుకంటే అలా రావత్తులు చాలా భాగం పలుకుబళ్ళు పోవడం వల్ల పదాలు మారిపోయాయి, ప్రాత, పాత, క్రొత్త, కొత్త. అంతేందుకు మురుగ్గు, మనం ఇంటి ముందు సంక్రాంతి ముగ్గేస్తాం, మూకింద రావత్తు ఉంటుందండి, మురుగ్గది. విశ్వనాథ సత్యనారాయణ గారి నవల ఉంది పులి మురుగ్గని, ఆయన మూకింద రావత్తు రాస్తాడు. అమ్మో తక్కువడు కదా ఆయన, అమ్మో ఆ రావత్తు పోతే అలా అంటాడు ఆయన. అది పెద్ద ఆయనకు 10 కేజీలు బంగారం. భాషను ప్రేమించేవాళ్ళు అలాగే ఉంటారు. పులి మురుగ్గు అని ఉంటుంది ఆయనకి. అంతే అలా మనకు రావత్తులు పోయే, అలాగే ఇదేను అంచేత గోవింద్ర అనుకో. అంతే గోవింద ఇతి లోకాస్త్వాం స్తోష్యంతి, లోకాలన్నీ నిన్ను గోవిందుడు అని పిలుస్తూ ఉంటాయి. భువి శాశ్వతం, శాశ్వతంగా ఎలా ఉంటుంది. ఇది గోవింద. గోవిదాంపతి, గోశబ్దానికి 10 అర్థాలు ఉన్నాయండి. స్వర్గేషు పశువాగ్వజ్రదింగ్నేత్ర ఘృణి భూజలే, స్వర్గలోకం. ఇషు బాణము అని అర్థం, పశు మామూలుగా గోవు పశువు అని అర్థం, వాక్కు అని అర్థం, వజ్రాయుధము అని అర్థం, దిక్కు అని అర్థం, నేత్రము అని అర్థం, ఘృణి కిరణము సూర్యకిరణం అని అర్థం, భూమి అని అర్థం, జలం అని అర్థం. గోవుకి ఇన్ని ఉన్నాయి. అందుకే ఎక్కడైనా గోచారం అన్నీ కనపడగానే గోవని చెప్పేది. ఇంకా గోచారం అంటే గ్రహచారం కూడా ఉంది. గోచార ఫలాలను వాడతారు గ్రహచారంలో. గవాక్షం, గోవు మీద మన సంస్కృతి చూడండి, ఆవు కన్ను ఆకారంలోనే కిటికీలు ఉండేవి పూర్వం. గుడిసెలు ఉన్నప్పుడు ఆవు కన్ను ఆకారంలో ఉండేది కిటికీ. మనిషికి ఆలోచన ఎలా వస్తుంది, కిటికీ కావాలంటే ఏదో ఇలా ఉండాలట అని, ఇలాగా ఇంగ్లీష్ వాడి ఆలోచన నిలువుగా మనకి రాదండి. అది మనం గోవును చూస్తున్నాం, ప్రతి ఇంటి ముందు ఆవు ఉండేది. దాని కన్ను చూసాడు, ఇదేదో బాగుంది, ఈ ఆకారంలో పెడదామని ఆ గోడ అలికేటప్పుడే ఇలా ఒకటి వదిలేసారు. అదే గవాక్షం, గోఅక్షం, ఆవు కన్ను. గోచరించింది అంటే గోవు చరించిన ప్రదేశం, అదే పవిత్రం, అక్కడే కనపడింది. గోచరించడం అంటే కనిపించిందని. గోవు చరించిన ప్రదేశం పరమ పవిత్రం, అక్కడే అన్నీ కనపడతాయి. ఇలాగా భారతీయ నాగరికతతో గోవు అల్లుకుపోబడింది. అందుకనే ఆ మాంసభక్షణని ఇంతమంది ఇంత తీవ్రంగా భావిస్తారు. అంతమంది వ్యతిరేకించేదాన్ని చేసి మనం ఏం పుణ్యం మూట కట్టుకుంటాం, మూర్ఖత్వం తప్పితే. ఇక్కడ గోశబ్దానికి వాక్కు అని అర్థం. గోవిదాంపతి, వాగ్విదాంపతి అని చెప్పారు శంకరాచార్య. అంటే మాకు మాట్లాడడం బాగా వచ్చు, మాకు మంచి పాండిత్యం ఉంది, మాకు శ్లోకాలు వచ్చు, పద్యాలు వచ్చు, మేము అవధానాలు చేస్తాం, లేకపోతే మేము ఉపన్యాసాలు ఇస్తాం, మాకు ధారణాశక్తి ఎక్కువ, ఇవి అనుకునేటువంటి మాబోటిగాళ్ళ శక్తులన్నీ అన్నిటికీ ఆయనే పతి. ఆయన తలుచుకుంటే ఇవ్వగలడు, ఆయన తలుచుకుంటే తీసేయగలడు కూడా. అనిరుద్ధ సురానందో గోవిందో గోవిదాంపతి మరీచిర్దమనోహంసస్సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభస్వతపా పద్మనాభ ప్రజాపతి. 21వ శ్లోకం. మరీచి తేజస్వినామహం, భగవద్గీతలో చెప్పిన మాట విభూతి యోగంలో. తేజస్వంతులు అనుకుంటున్న వాళ్ళలో తేజస్సును నేనే అన్నాడు. అదే సూర్యకాంతి. దమనక, యముడి రూపంలో అందరినీ దమించేవాడు, అదుపులో పెట్టేవాడు. ఇంద్రియ దమనం కావాలన్నా ఆయన్ని ప్రార్థించాలి, ఇంద్రియ నిగ్రహం కావాలన్నా. ఎందుకని? నిరంతరం గనక మనస్సులో భగవన్నామాన్ని మనం స్మరిస్తూ ఉన్నామంటే ఈ చింత మానేస్తాం. ఏదైనా ఒక సౌఖ్యం, ఒక భోగం ఎవరో అనుభవిస్తున్నారో, లేదా మనకేదో ఒక అవకాశం వచ్చింది, మనం ఏదో చాపల్యానికి లోనయ్యాం, వెంటనే ఆలోచించాల్సింది ఏమిటో తెలుసా? భగవద్గీతలో 2 శ్లోకాలు సాంఖ్యయోగంలో ఉంటాయి. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇది ఒక రకంగా అష్టాంగ యోగం 8. దాని గురించి ధ్యాయతో విషయాన్ పుంసః, దాని గురించి ఊరికే ఆ మాటికి ఆలోచిస్తూ ఉంటే సంగస్థేషు ఉపజాయతే, దాని ఎందు సాంగత్యం ఏర్పడుతుంది, ఆసక్తి.
సంగాత్ సంజాయతే కామహ మూడో మెట్టు దిగజారిపోవడం. ఈ దిగుడు బావి మెట్లు ఇవి. ఈ నిచ్చెన మెట్లు కావు, దిగుడు బావి మెట్లు. సంజాయతే కామహ, అప్పుడు అది పొందాలనే కోరిక కలుగుతుంది. కామాత్ క్రోధోభిజాయితే, మనకు దొరకదు కాబట్టి కోపం పెరుగుతుంది. దొరికితే గొడవే ఉంది. సుఖము దుఃఖము రెండూ ఒకటేట పెద్దవాళ్ళు చెబుతారు. సుఖము దుఃఖము రెండూ ఒకటే. రెండూ ఒకటే అంటే రెండూ బాధ పెడతాయి. అది ఇప్పుడు సుఖం బాధ పెట్టడం అంటే అవునయ్యా, దుఃఖమేమో వచ్చి బాధ పెడుతుంది, సుఖమేమో రాకుండా బాధ పెడుతుంది అన్నారు. ఇది రెండూ బాధ పెడతాయట మనిషిని. ఇదేమో వచ్చి బాధ పెడుతుంది, అది రాకుండా బాధ పెడుతుంది. ఎందుకంటే ఎవరో ఏదో భోగం అనుభవించారు, కోరుకున్నాం, అది మనకు కావాలి, అది రాదు, మన వదలదు అంటే మనసులోనే. కామాత్ సంజాయితే క్రోధ, కామాత్ క్రోధోభిజాయితే, అది ఎప్పుడైతే తీరలేదో అప్పుడు క్రోధం కలిగింది. అయ్యో నాకు ఈ భోగం కలగడానికి నేను అనుకున్నటువంటి అమ్మాయి నన్ను ప్రేమించలా, అబ్బాయి నన్ను ప్రేమించలా, ఏం చేద్దాం, చచ్చిపోదామా, చంపేద్దామా. క్రోధాద్భవతి సమ్మోహ, ఆ కోపంలో ఏం చేస్తామో తెలియదు, అదే సమ్మోహం. సమ్మోహ స్మృతి విభ్రమ, అప్పుడు పాత జ్ఞాపకాలన్నీ పోతాయి. మనస్సులో ఇది ఒక్కటే విషయం, అన్నం తినడం, నీళ్లు తాగడు, ఇదే ఆలోచన. చదువు మానేశాడు, పుస్తకాలన్నీ అవతల పారేశాడు. హాస్టల్లో పిల్లడు చదువుతున్నాడు అనుకున్నాం మనం, అమ్మాయి చేసలో పడ్డాడు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశక, వేరే రకాల జ్ఞాపకాలని, తల్లి తండ్రి మధురమైన ఆశలు ఊహలు అన్ని రకాల జ్ఞాపకాలు అన్నీ పోయి బుద్ధినాశనమైంది. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను. ఇదే బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అప్పుడు ఇంకా ఓ యాసిడ్ ఇసేసా వేడుకు బయలుదేరతాడు, అదే ప్రణశ్యతి. ఇక జైలుకి వెడతాడు. సరిగ్గా ఇవాళ జరుగుతున్న ఘట్టానికి ఇది ఎంత ఉపయోగిస్తుందండి. ఇది దమనహ. దాన్ని ఏం చేయాలి, ఏ దశలో అడ్డుకోవాలి. ఇదే జాయతో విషయాన్, ఆ విషయం గురించి ఆలోచించడం మాని ఒక ఆలోచన తళుక్కుమని మెరిసింది. ఏదో ఒక కొత్త సోఫా ఏదో ఎవరింటోనో చూసాం, ఒక కొత్త ఇల్లు, ఒక డూప్లెక్స్ ప్రకటనలు వచ్చాయి. ఇప్పుడు పత్రికల్లో జరుగుతున్నాయి కదా, పెద్ద ప్రకటనలు వచ్చాయి. చాలా తక్కువ ఖర్చులో మీకు 3 బెడ్రూమ్ 2000 SFT ఏదో వచ్చింది. మనకి వెంటనే కలిగింది. దాని గురించి ఆలోచించడం మాని ఇప్పుడు ఉన్న ఇంట్లో బాగానే ఉన్నాగా, ఇది 2000 కాకపోయినా పోనీ 1200 బాగానే ఉందిగా, SFT బాగానే ఉన్నాగా, ఎందుకు ఇది అని మూసేయాలి. ఇంతగాని చూసి అసలు ఉంటే ఇలాంటి దాంట్లో ఉండాలని కాలు ఊపితే ఆ కాలు 14 ఎకరాలు ఊపుతుంది. వాడు ఏమంటాడు, నెలకు 10,000 వాయిదా అంటాడు. వాడు సొమ్మేం పోయింది అని కట్టేస్తాం. 10,000తో పోతుందా? 10 లక్షల 50 లక్షల ₹1 కోటి ఇది. వెళ్ళ అంటే వెలవెల్ల ఆడిపోవడమే. అల్లల్లాడలా చేసేది వెళ్ళ. ఏదో ఒక పేరు పెట్టి లాగేస్తున్నారండి. నీళ్ళు ఎక్కడున్నాయో చెప్పట్లా, అన్నం ఎక్కడి నుంచి వస్తుందో చెప్పట్లా, సౌకర్యాలు ఎక్కడున్నాయో చెప్పట్లా. కట్టేశాం. దీనికి మళ్ళీ పెద్ద వాళ్ళని పెట్టి ప్రకటనలు, అరగంట సేపు ఉపన్యాసాలు, పద్యాలు, శ్లోకాలు. ఈ ప్రకటనల్లో పాల్గొనే పెద్దలకు లక్షలు వస్తాయి. కొనుక్కున్న వాడికి ఏమొస్తుంది, శిక్ష అవుతుంది, క్షవరం మిగులుతుంది. ఎంతమంది అలా చేసి మాయ చేశారో తెలుసు, పేర్లు చెప్తే బాగుంటుంది. ఇటీవల కూడా ఇంకా మనం నమ్ముతున్నామంటే ఇదే దమనహ, అదే ఇంద్రియ నిగ్రహం. ఎందుకు మనకి ఉన్నదాంట్లో ఉన్నాక ఎందుకు మళ్ళీ అది? ఎంత పెద్ద ఇంట్లో ఉన్నా సరే భార్యాభర్త మధ్య అనుబంధం బాగుండమే ముఖ్యం కదండి. ఆ అనుబంధం బాగున్నప్పుడు పడుకోవడానికి చాపచాలమ్మ, ఉండడానికి పాకచాలమ్మ, దేనికి ఇవన్నీ, తినడానికి 2 రొట్టెలు చాలమ్మ. ఈ మొత్తం వెళ్ళా దేనికండి, పని లేక. పిల్ల జల్లా లేని వాళ్ళకి ఈ వెళ్ళ, పిల్ల ఏమో అమెరికానా, జల్లా ఏమో లేరా, ఈ వెళ్ళ ఇద్దరు మనుషులకి గొప్ప చెప్పుకోవడానికి అంచేద్దామా. హంసక, ఇది ఎంత చక్కని మాట అంటే వేదాంత శాస్త్రంలో అహంసక అసలు మాట అది. అక్కడ అకారం లోపించింది, అకార ప్రశ్లేష అని అంటారే, అకారం లోపించింది. అహంసక, నేనే అది. సహ అంటే భగవంతుడు, నేనే ఆ భగవంతుడిని తెలుసుకోవడం. తత్వమసి అహం బ్రహ్మాస్మి. హంసహాలకు ముందు ఆ చేరిస్తే అహంసహ అహం బ్రహ్మాస్మి. ఆ తీసేసావు హంసహ, ఆ అహం ఇటుపక్కకి తీసుకురా. అహంని తీసేసి సహా ఉంచి ఇటుపక్క తీసుకురా. సహా అహం సోహం అంచేతను హంసో అంటే సోహం అని వినపడుతుంది. అందుకని అహంస శుచిషతు అంటారు వేదంలో, చాలా గొప్ప మాట. శుచిషత్ అంటే సర్వశరీరగామి, శుచియను హంసుండు శుచిషత్తు పరముండు అని భీష్మ ప్రార్థన భాగవతంలో ఇలా మొదలవుతుంది. శుచియను హంసుండు శుచిషత్తు పరముండు. ముందు నిత్య శుచిగా ఉన్నవాడు, ఏమీ అంటకుండా, ఏదో తోమడం కాదు అక్కడ. హంస, తర్వాత దాని నుంచి వచ్చింది అహంకారం, అహంసహ. ఆ పైన శుచిషత్తు సర్వశరీరగామి, ఆ పైన పరముడు, అన్నిటికీ చెందినవాడు. అంచేది ఈ సోగం అనే భావన ఎంత గొప్పదండి.
దానికి ముందు ఉండవలసింది అకారం, అంతేకాని దాసోహం కాదు, దాహ కాదు కౌండాల్సింది. ఆ అకారం ఉండాలి. అప్పుడు అహం సఖ, ఇటు తిప్పితే సోహం. ఏదైనా నేనే ఆ భగవంతుడు, ఆ భగవంతుడే నేను, జీవుడు దేవుడు ఒక్కడే. సుపర్ణక, మంచి రెక్కలు కలిగిన వాడు. ఆ రెక్కలు ఏమిటి వ్యాఖ్యానంలో చెప్పారు. జ్ఞానపక్షం కర్మపక్షం అన్నారు దాన్ని. జీవితం అనేటువంటి సుపర్ణుడు గరుత్మంతుడు పక్షి సక్రమంగా నడవాలి అంటే 2 రెక్కలు ఉండాలి కదా. ఆ 2 రెక్కలే జ్ఞాన మార్గం, కర్మ మార్గం. వివేకానందుడు తన బోధనలో చెబుతాడు, సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప. సాగర ఘోష కావ్యంలో రాశాను. ఇప్పటికి కూడా ఏమి వివేకానందుడి బోధనలు ఆచరించడానికి సమయం ఏం దాటిపోలేదే. మొన్న జనవరి 12 తర్వాత మళ్ళీ పెరిగాయి 150 ఏళ్ళు అయినా. సమయము దాటలేదు కవి స్వామి ప్రబోధములాచరింప, సంయమమున నిత్యజీవన విహాయసగామిని, సంయమమున నిత్యజీవన విహాయసగామిని, జ్ఞాన కర్మపక్షములను ధర్మ మార్గమున సాగగజేయ, అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా ప్రయాణము దివ్య పధాన సాగెడిన్. ఈ సుపర్ణ మంచి రెక్కలు కలిగిన వాడు. ఏమిటా మంచి? జ్ఞానము కర్మ. కర్మలు చెయ్యాలి, మానకూడదు. అన్ని రకాల కర్మలంటే యజ్ఞయాగాదులు నోవులు అనుకోకుండా ఇంటి బాధ్యతలు, ఉద్యోగ బాధ్యతలు కూడా కర్మలే, కర్మయోగం. కర్మ అనగానే మనకేమిటంటే పూజలు పురస్కారాలు కాదు, ఉద్యోగ బాధ్యత, సంసార బాధ్యత, పిల్లలకి జడ వేసే బాధ్యత ఉంటే, జుట్టు ఉంటే, లేదుగా బట్టలు తొడిగే బాధ్యత, స్నానం చేయించే బాధ్యత, ఇదంతా కర్మే, కర్మయోగమే. కర్మకాండ అనగానే యజ్ఞాలు యాగాలు తద్దినాల్లోకి వెళ్ళిపోకూడదు, అది వేరే. ఈరోజు చేసే పనులు చేయాల్సిందే. వీటిని జ్ఞానంతో చేయాలి, సమన్వయం చేసుకుంటూ. అప్పుడు జీవితం అనే పక్షి హాయిగా ఎగురుతుంది. దాంట్లో అసక్త బుద్ధి మీ కమరును వాలుగాలిగా, ప్రయాణం వాలుగాలిలో సాగాలంటే అందరినీ ప్రేమించుము, ఎవరి యందు ఆసక్తి చూపించకు, అంతే. పిల్లలకు ఆ సేవలు చేయడం మన పూచి. పెద్దయ్యాక వీళ్ళు ఏదో చేస్తారని వద్దు, అది వద్దమ్మా. ఆ వ్యాఖ్యానం వద్దు. ఇది సినిమాలకి ట్యాగ్ టైటిల్ అంటారు, అది వద్దు, పక్కన వద్దు, చాలు. మనం చేస్తున్నాం అంతే. అదే అసక్త బుద్ధి ఉంటే హాయిగా ప్రయాణం వాలుగాల్లో సాగిపోతుందండి. అదే సుపర్ణ. భుజగోత్తమ అనేదానికి చాలా చక్కని చమత్కారమైనటువంటి వ్యాఖ్యానం ఉంది. శృంగార నైషధం ఆధారంగా చెబుదాం. శ్రీనాథుడిని కూడా తీసుకొచ్చి మంచి వ్యాఖ్యానం ఆదిశేషుడు వాసిక రూపంలో తర్వాత మనం కలుసుకునే వరకు